మంత్రులపై హైకమాండ్ సీరియస్. మీ తప్పిదాల వల్లే ఓటమి అంటూ అసహనం. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్. ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న. పవర్లో ఉండి స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడంపై ఏఐసీసీ క్లాస్. బీఆర్ఎస్ బీజేపీ దోస్తిని ప్రజలోకి తీసుకెళ్లాలని హితవు. మున్సిపల్స్ లో కరీంనగర్ కార్పొరేషన్ చేజారంపై అసంతృప్తి. అసలు మున్సిపల్స్ లో మీకు అర్థమైందా? కరీంనగర్ కార్పొరేషన్ ని బండి సంజయ్ కి రేవంత్ రెడ్డి గిఫ్ట్ గా ఇచ్చిండు. ఎందుకు అంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక తాను బిడ్డలే. గతంలో గిరీష్ జారమోహన్ పైన దాడి జరిగితే కనీసం హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కదా. పబ్లిక్ గా ఆయన ఆఫీస్ పైన ఆయన పైన వ్యక్తిగత దాడి జరిగితే కేసులు కూడా నమోదు కాలే. కేసులు నమోదైనా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఆయనే హోంశాఖనే ఈయన హోంశాఖనే కదా. సో ఇద్దరి మధ్య నడుస్తూ ఉంది గేమ్, వాళ్ళ మధ్య ఒప్పందాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే విచిత్రం ఏంటంటే కరీంనగర్లో కాంగ్రెస్ కి బలం లేకున్నా మేము వాళ్ళం కూర్చున్నాం వీళ్ళం కూర్చున్నాం ఒక హైడ్రామా నడిపించి ప్రజలకు డౌట్ రాకుండా మళ్ళీ తిరిగి ఆ బీఆర్ఎస్ పార్టీని వీళ్ళే గైర్హాజరు చేయించి ఆ తర్వాత బీజేపీకి అక్కడ మేయర్ పీఠం ఇప్పించింది రేవంత్ రెడ్డి. 100% కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ దక్కడానికి బండి సంజయ్కి సహకరించింది రేవంత్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మంత్రులపైన సీరియస్ అని చెప్పి మంత్రులపైన హైకమాండ్ సీరియస్ ఏం లేదు. గేమ్ అంతా ఆడింది రేవంత్ రెడ్డి, బలి చేసింది మంత్రులను. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాపం రాజకీయాలు తెలియవు వాళ్ళకి, వాళ్ళ అమాయకులు పాపం. వాళ్ళకి రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు తెలియవు. సో రేవంత్ రెడ్డి తెలిసినటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళకి పాపం వాళ్ళకు ఏ క్వశ్చన్ తెలియదు. కాబట్టి రేవంత్ రెడ్డి అబ్బో ఏదో చేస్తున్నాడు, మనం మేయర్ పీఠం కోసం ఎంతో ట్రై చేస్తామని చెప్పి వాళ్ళు అనుకునేలాగా చేసిండు. చివరాఖరికి ఏం జరిగింది? మేయర్ పీఠము బండి సంజయ్కి గిఫ్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది తెలవనటువంటి హైకమాండ్ ఇక రేవంత్ రెడ్డి లేకపోతే ఇక పార్టీ నడిచినట్టు లేదని చెప్పేసి ఇక పెద్ద ఎత్తున చేస్తా ఉన్నట్టు కనబడతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేవంత్ రెడ్డిని కాపాడినంతసేపు మీ ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నాశనం అవుతూనే ఉంటుంది. ఒక్క రేవంత్ రెడ్డి చేసేటువంటి కుట్రల వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు భారీ నష్టం రాబోతుంది. అది రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ బీజేపీ దోస్తు కాదు, బండి సంజయ్ రేవంత్ రెడ్డి దోస్తు గురించి మాట్లాడండి ఫస్ట్, అది తెలుస్తుంది. దీనిపైన ఇంకా మీరు ఎన్ని రివ్యూలు పెట్టినా, ఈ పనికి మాల రివ్యూలు ఏవి పెట్టినా వేస్ట్. మీరు గ్రౌండ్కు పంపించండి మీ టీంలని, అన్ని విషయాలు తెలుస్తాయి. కరీంనగర్ పంపిస్తే కరీంనగర్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మీరు ఏం లేదు అక్కడ కూర్చోవాలి, ఏసీ గదిలో కూర్చోవాలి, వీళ్ళు చెప్పే సొల్లు పురాణం తినాలి. వీళ్ళు ఏంటంటే అన్ని మ్యానిపులేషన్ ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు, అది మీరు చెప్పుకోవాలి, అది మీకు తెలవాలి. అంతేనా? సిగ్గుండాలి కదా కొంచెం ఐఏసీ కన్నా. ఆధారాలు చూపుకుంటే ఓటు కట్టు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలుకు సీసీ ఏర్పాట్లు. ఏప్రిల్ నుంచి ఓటర్ జాబితా ప్రక్షాళన. BLE కీలక పాత్ర. ఇప్పటికే 2 కోట్ల ఓటర్ల మ్యాపింగ్. 2 చోట్ల ఓటు ఉంటే ఒక చోట తొలగింపు చూస్తాను.